యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ లుధియానా పంజాబ్ లోని రాంపూర్ అనే గ్రామానికి వచ్చాం. ఈ రాంపూర్ యొక్క విశేషత ఏంటంటే సాధు సుందర్ సింగ్, మనందరికీ తెలుసు, రక్తపాద అపోస్తలుడు అని పిలువబడే సాధు సుందర్ సింగ్ గారి ఇంటికి, ఆయన గ్రామానికి మనం రావడం జరిగింది. మన భారతదేశంలో, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పూర్తిగా దేశం అంతటా దేవుని యొక్క ఉజ్జీవాన్ని తీసుకుని రావడానికి ఒక సాధువుగా మన భారతదేశంలో గొప్పగా వాడబడిన దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారి గ్రామం దగ్గరకు వచ్చాం. ఇక్కడ మీరు చూస్తున్నారు విషన్ రూమ్. ఈ విషన్ రూమ్ అంటే దర్శనం. సాధు సుందర్ సింగ్ గారికి కలిగిన దర్శనం ఏ విధంగా కలిగింది మనందరికీ తెలుసు. సాధు సుందర్ సింగ్ గారు ఒక రాత్రి ఉదయమున చనిపోదాం అనుకున్న ఆ టైంలో ట్రైన్ వస్తుంది. ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది, దోరాహా అనే రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ లో నెక్స్ట్ వచ్చే ట్రైన్ లో చనిపోదాం అని అనుకుంటున్న సమయంలో సాధు సుందర్ సింగ్ గారికి కిటికీలో నుంచి ఒక వెలుగు ద్వారా ప్రభు మాట్లాడతారు. ఎవరైనా ఒక దేవుడు ఉంటే, ఎవరైనా నిజమైన దేవుడు ఉంటే ఆయన నాతో మాట్లాడాలి అనే ఆశతో ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చే ట్రైన్ లో నేను చనిపోదాము, ఎవరైనా దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు సాధు సుందర్ సింగ్ గారికి ఇదే గదిలో దేవుడు కిటికీలో నుంచి మాట్లాడి దర్శించడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈ రూమ్ లో సాధు సుందర్ సింగ్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఆయన వేసుకున్న దుస్తులు కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. అలాగే ఇదే కిటికీలో నుండి సాధు సుందర్ సింగ్ గారితో దేవుడు మాట్లాడాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాడు అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరాన్ని సాధు సుందర్ సింగ్ గారు వినడం జరిగింది. కాబట్టి మన దేవుడు నిజమైన దేవుడు. సాధు సుందర్ సింగ్ గారిని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప ధన్యత ఇక్కడికి రావడం, ఆయన దేవుడు దర్శించిన ప్రాంతాన్ని చూడడం ఎంతో నాకు ఆనందంగా ఉంది. మీరు కూడా రండి, దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక.